ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో చుక్కెదురైంది. తన అరెస్ట్ కి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. అటు సీబీఐకి నోటీసులు కూడా జారీ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో చుక్కెదురైంది. తన అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 23కు తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. అటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక అరవింద్ కేజ్రీవాల్ కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. మరి ఆయన బెయిల్ అంశానికి సంబంధించి మధ్యంతర బెయిల్ ని ఇవ్వలేమని చెప్పేసి కూడా చెప్పింది. సిబిఐ కేసు, లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసులో ఈ రకంగా కోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఆయనకి చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ చేసిన అబ్జెక్షన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి నేపథ్యంలోనే కోర్టుకి రికమెండ్ డెసిషన్ తీసుకుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నిటినీ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసిన తర్వాత ఆయనకి కేసులో బయటకు వస్తే కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా చెప్పారు. మరి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇస్తే కేసు చివరి స్టేజ్ లో ఉంది. ఇప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల తప్పుదో పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దని చెప్పేసి కూడా సిబిఐ కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ ఇవ్వమని అరవింద్ కేజ్రీవాల్ కోరినప్పటికీ కూడా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిన్న కవితకు కూడా మధ్యంతర బెయిల్ విషయంలో కూడా ఈ రకంగా తిరస్కారం జరిగింది. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి కవిత విషయంలో కూడా అలా చెప్పింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా కోర్టు ఈ విధంగా చెప్పడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.